హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను లాస్ట్ టైం నా బంగారు గాజులు తాకట్టు పెట్టి మా ఆయనకి ఐఫోన్ కొంటున్నానని చెప్పాను కదండి. అయితే ఆ 2 గాజులు నేను కొన్నప్పుడు అయింది, ఏ సిచ్యువేషన్లో నేను కొన్నాను, ఇప్పుడు నేను తాకట్టు పెట్టినప్పుడు నాకు ఎంత వచ్చింది, నాకు ఎంత లాభం ఉంది, నేను అమ్మితే నాకు ఎంత లాభం వస్తుంది అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, 22 క్యారెట్స్ వచ్చేసి మనకి 2022లో 46,760 ఉందండి. చూడండి, 46,760 పర్ 10 గ్రామ్స్ ఉందన్నమాట. దాంట్లో 1 గ్రామ్ వచ్చేసి మనకి 4,676 రూపీస్ పడుతుందండి. ఓకేనా? అయితే 4,676 ప్లస్ 11.5 గ్రామ్స్ అండి. నాది ఒక గాజు వచ్చేసి 11.5 అనమాట. 11.5. సో టోటల్గా 4,676 ఇంటూ 11.5 వేద్దాము. అప్పుడు 53,774 పడింది అనమాట. ఎంత? 11.5 గ్రామ్స్కి ఇంత అమౌంట్ పడింది గోల్డ్ రేటు. ఓకేనా? తర్వాత మనకి దాంట్లో మళ్ళీ నాకు 9% జోసా లుకాస్లో తీసుకున్నాను కదండి, 9% వేస్టేజ్ తీసుకున్నారనమాట. 9% వేస్టేజ్ తీసుకుంటే అది 53.774 ఇంటూ 9% చేస్తే మనకి ఆ 9% వేస్టేజ్ మాత్రం ఎంత వచ్చిందండి? 4,839 రూపీస్ వచ్చిందనమాట. 4,839 ఓన్లీ వేస్టేజ్కి పడిందండి. అంటే చూడండి, మనకి పర్ గ్రామ్ కంటే వేస్టేజ్ ఎక్కువ ఉంది. గాజులకి నార్మల్గా తక్కువ ఉందంటారు కదా, ఏంటి గాజులకి అన్నిటికంటే తక్కువ వేస్టేజ్ ఉంటుందండి అంటారు కదండి. గాజులకి తక్కువ వేస్టేజ్ ఉంటుందని అంటారు కదా, కానీ నాకు 9% వేసారండి ఆయన. అది కూడా చాలా బార్గెనింగ్ చేస్తే ఆ మేనేజర్తో, ఆ సేల్స్మెన్తో కూడా కాదు, మేనేజర్ దగ్గరికి వెళ్ళి చాలా బార్గెనింగ్ చేస్తే నాకు 9% వేసారనమాట వేస్టేజ్ జోసా లుకాస్లో, హైదరాబాద్లో. ఓకేనా? ఇది వచ్చేసి మనకి 4,839 రూపీస్ పడి 0.66 అండి. అది వదిలేసండి. నార్మల్గా రౌండ్ ఫిగర్లో చేస్తే 4,839 రూపీస్ ఓన్లీ వేస్టేజే పడిందండి. అంటే ఏంటి, మనకి 1 గ్రామ్ వాల్యూ కంటే ఇంకెక్కువ ఉందన్నమాట. చూడండి, 1 గ్రామ్ వచ్చేసి మనకి 4,676 ఉంది కదా, ఇది వచ్చేసి 4,839 రూపీస్ ఉందన్నమాట. అయితే ఈ 11.5 గ్రామ్స్ ప్లస్ మనకి వేస్టేజ్ చేస్తారు కదా, వేస్టేజ్ కూడా కలిపితే మనకి 58,630 రూపీస్ వచ్చింది. ఓకేనా? ఇది 66 వచ్చేసి మిల్లీ అనమాట. అయితే దీనికి మళ్ళీ మనకి టోటల్గా గ్రామ్ రేట్స్కి ప్లస్ మనకి వేస్టేజ్కి కలిపి కదా మనకి 3% జిఎస్టీ వేస్తారు. ఓన్లీ మనకి ఏంటంటే ఓన్లీ గోల్డ్ వెయిట్కి ప్లస్ వేస్టేజ్కి రెండింటికి కలిపి కదా మనకి జిఎస్టీ వేస్తారు. ఓన్లీ గోల్డ్కి మాత్రమే వేయరండి. మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటే మనకి గోల్డ్ వెయిట్కి ఎంత ఉందో ఆ వెయిట్కి ప్లస్ ఏంటంటే వేస్టేజ్కి మొత్తం కలిపేసి మనకి జిఎస్టీ వేస్తారనమాట. సో మనకి ఈ గోల్డ్ వెయిట్ రేటు ప్లస్ మనకి వేస్టేజ్కి మొత్తం కలిపి మళ్ళీ 3% జిఎస్టీ అనమాట. అప్పుడు ఎంత వచ్చింది? ఓన్లీ జిఎస్టీఏ 1,758 రూపీస్ వచ్చింది. ఇది వచ్చేసి మిల్లీ అనమాట. ఇది వదిలేసేయండి. 1,758 రూపీస్ వచ్చిందనమాట. అప్పుడు ఈ 58,613 రూపీస్ ప్లస్ 1,758 పెడితే టోటల్గా 60,371 రూపీస్ పడిందండి ఒక గాజుకు అనమాట. ఒక గాజుకి ఇంత వాల్యూ పడింది. ఎప్పుడు 2022లో పడింది అనమాట. ఇదేంటంటే నేను 2 గాజులు ఒకేసారి తీసుకోలేదండి. నేను ఒక గాజు ఒకేసారి అంటే నాకు శాలరీ పడుతుంది కదండి, ఒక 2 మంత్స్ లేదంటే 3 మంత్స్ శాలరీ నేను సేవ్ చేసుకొని వెళ్ళి ఒక గాజు తీసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక 2 మంత్స్ అంటే అప్పుడు నాకు 3 మంత్స్ తర్వాత నాకు శాలరీ హైక్ అయిందనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక 2 మంత్స్ తర్వాత వెళ్ళి అప్పుడు ఇంకో గాజు సేమ్ పేరు తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఉండే సిచ్యువేషన్లో ఎలా అయినా నేను డైలీ వేర్ గాజు కనీసం నేను 4 కొనకపోయినా కనీసం నాకు ఒక చేతికి ఒకటి ఇంకో చేతికి ఒకటి ఉండాలని చెప్పేసి నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. అది కూడా గాజులకి వేస్టేజ్ చాలా తక్కువ ఉందని చెప్పి ఎలా అయినా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అదేదో నేను డైలీ వేర్కి అన్నీ ఉన్నాయి కానీ నాకు గాజులు లేవు అని చెప్పేసి నేను బ్రాస్లెట్ బదులు గాజులు తీసుకున్నాను అనమాట. సో నాకు 11.5 గ్రామ్స్కి గాజుకి నాకు మొత్తం వేస్టేజ్ ప్లస్ జిఎస్టీ కలిపి నాకు అప్పట్లో 60,371 రూపీస్ పడిందండి. అదే ఇప్పుడు నేను అమ్మాను అనుకోండి, ఇది అమ్మితే దానికి డబుల్ వస్తుంది అనమాట. నాకు డబుల్ వస్తుంది. ఓకేనా అండి? అంటే నేను వేస్టేజ్కి ప్లస్ జిఎస్టీకి కలిపి నేను 4,839 రూపీస్ ప్లస్ 1,758 రూపీస్ ఇది కూడా నాకు కలిపేసి దానికంటే డబుల్ నాకు ఇప్పుడు వస్తుంది అనమాట. ఇది నేను సేల్ చెయ్యకపోయినా జస్ట్ తాకట్టు పెడితేనే నాకు డబుల్ వాల్యూ అనేది నాకు ఈ బ్యాంగిల్ పైన, ఒక బ్యాంగిల్ పైన వస్తుంది అనమాట.
సో 2 బ్యాంగిల్ పెట్టాను అనుకోండి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ప్రెజెంట్ ఒక బ్యాంగిల్ నాకు సరిపోద్ది అనమాట. సో అందుకని ఇది మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్, అంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకుంటాం అనమాట వేస్టేజ్కి పోతుంది, జిఎస్టీకి పోతుంది, ఎందుకు అనుకొని చెప్పి అనుకుంటాం. కానీ మనం దానికోసం పే చేసినా కూడా మనకి లాంగ్ రన్లో అనమాట, అంటే మినిమం ఒక 3 months ఆర్ 4 months తర్వాత అయినా కూడా మనకి డెఫినెట్గా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా అండి. వేస్టేజ్ మీద కూడా జిఎస్టీ మీద కూడా అన్ని కలిపిగా కూడా మనకి ప్రాఫిట్ అనేది డెఫినెట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వస్తుంది. ఇదే అండి. ఒక గోల్డ్ బ్యాంగిల్కి 60,371 అని వస్తుందని చెప్పాను కదండి. నేను ఇంకొక అది కొన్న 2 monthsలోనే నేను ఇంకో బ్యాంగిల్ కూడా తీసుకున్నాను. మనకి నార్మల్గా 1 monthకి అట్లాగా ఒక 100-200 అప్పుడు ఇప్పట్లో పెరిగేది కాదండి. అప్పుడు జస్ట్ 50 రూపీస్, 100-200 అట్లనే మాత్రం పెరిగేది. సో అలా లెక్కేసుకున్నా కూడా నేను వితిన్ 2 monthsలో ఇంకో బ్యాంగిల్ తీసుకున్నాను కదా. నా ఫస్ట్ బ్యాంగిల్కి పెయిర్ ఇంకోటి తీసుకున్నాను కదా. అది నార్మల్గా ఎస్టిమేట్ వేస్తే నాకు 62,000 వేసుకుందామండి అన్నీ కలిపి. ఓకేనా. ఎందుకంటే మనకి వేస్టేజ్ ప్లస్ జిఎస్టీ అన్నీ కలిపేసి 62,000 రౌండ్ ఫిగర్ వేసుకుందాం అనుకోండి. నాకు యాక్చువల్గా దీనికంటే తక్కువే పడింది, బట్ నేను రౌండ్ ఫిగర్ వేసాను అనమాట, ఇంకొంచెం ఎక్కువే వేసాను. టోటల్గా నాకు 1,22,371 రూపీస్ అప్పట్లో ఇప్పుడు 2022లో పడిందండి. ఓకేనా. 2022లో నాకు 2 బ్యాంగిల్స్కి కలిపి 11.5 grams 1,22,300. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు రేట్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఇది 2 గాజులకు కలిపి మనకి 2022లో 1,22,371 రూపీస్ పడింది కదా. ఎంత? 23 గ్రామ్స్కి కలిపి. ఓకేనా. ఏంటి ఇంక్లూడింగ్ వేస్టేజ్ అండ్ జిఎస్టీ. పాప అసలు వీడియో చేయనివ్వదండి, ఏడుస్తుంది. 2022లో మనకి రెండు బ్యాంగిల్స్కి కలిపి 23 గ్రామ్స్కి కలిపి మనకి 1,22,371 రూపీస్ మనకు పడింది కదా, విత్ మేకింగ్ అండ్ జిఎస్టీ కదా. సో అదే బ్యాంగిల్స్ని ఇప్పుడు కనుక నేను అమ్మినట్లయితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే చూడండి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేట్ ఎంత? 2028 ఈరోజు డేట్ ఎంత మనకి? 2025 November 29 కదా. వచ్చేసి మనకి పర్ గ్రామ్కి 11.145 రూపీస్ ఉందండి పర్ గ్రామ్కి. సో ఇంటూ 23 grams అనమాట. ఇప్పుడు మనకి 2 గాజులకు కలిపి మనకి పర్ గ్రామ్ వచ్చేసి 11.145 రూపీస్ ఇంటూ 23, 2 గాజులకి కలిపి మనం చేస్తే ఎంత వచ్చింది? 2,56,335 రూపీస్ వచ్చిందండి. ఓకేనా. ఏంటి నాకు వితిన్ 3 yearsలో అనమాట. వితిన్ 3 yearsలో నాకు చూడండి ఎంత వచ్చిందో, అసలు ఎంత అమౌంట్ నేను అసలు చాలా బెనిఫిట్ వచ్చిందనమాట, చాలా ప్రాఫిట్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను అమ్మితే. సో మనకి ఎక్కడండి మనకి ఎంత రిటర్న్ వస్తుంది చెప్పండి. మనకి అంటే మనం ఆస్తులు కొన్నా ఏది కొన్నా కూడా వస్తుంది కంపల్సరీ. కానీ ఇంత మనం యూజ్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా మనం ఇంత ప్రాఫిట్ అనేది మనకి ఇంకెక్కడ రాదని నా ఫీలింగ్ అనమాట. చూడండి, మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ అమ్మ అనేది మనకి ఎప్పుడు అది అన్యాయం చేయదండి. మనకి ఆపదలో ఎంతో ఆదుకుంటుంది. వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. ఇంత ప్రాఫిట్ వచ్చిందండి నాకు 2,56,335. అదేంటి వేస్టేజ్ మేకింగ్తో కలిపి నాకు ఇంత వచ్చింది. కానీ నాకు వితౌట్ వేస్టేజ్ మేకింగ్ అన్నీ కలిపి కూడా నాకు ఇంత వచ్చింది అనమాట. 2,56,371 రూపీస్ తీసేగా రిమైనింగ్గా 1,33,964 రూపీస్ నాకు లాభం వచ్చిందండి. అలాగే నా గోల్డ్ నా దగ్గరే ఉందండి. ఏదైనా కానీ నాకు అవసరమైతే నేను తాకట్టే పెడతాను. అది కూడా గవర్నమెంట్ బ్యాంకులో తాకట్టు పెట్టేసి నేను కొంచెంగా తీర్చుకొని మళ్ళీ నాది నేను తీసుకుంటాను అనమాట. సో మనం గోల్డ్ నార్మల్గా మగవాళ్ళందరూ ఎప్పుడు అంటూ ఉంటారు కదండి, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తారనమాట. ఎందుకు నీకు బంగారం అంటే అంత పిచ్చి, బంగారం అంటే ఇంత ఇదైపోతావు, ఎప్పుడు చూసినా బంగారం అంటూనే ఉంటావని. కానీ ఆడవాళ్ళు ఏం చేసినా కానీ ఒకటి వాళ్ళ ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీకి యూజ్ అయ్యేది ఎప్పుడు చేస్తారండి. ఎప్పుడు బయట వాళ్ళని చూసి గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ చేయరనమాట. మెయిన్గా హౌస్ వైఫ్స్ ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ భర్తకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గానే ఉండాలి. వాళ్ళకి అది ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద ఆసరాగా నిలబడాలనే వాళ్ళు ఏం చేసినా, ఏ పని చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుందండి. దాంట్లో బంగారం అనేది మేజర్ పార్ట్ అనేది పోషిస్తుందనమాట. నేను పెళ్ళైన కొత్తలో ఇలాగా నా శాలరీలో చాలా మనీని దాచుకొని, నా ఖర్చులన్నీ పోగా చాలా జాగ్రత్తగా నేను దాచుకొని కొంటున్నప్పుడు మా ఆయన చాలాసార్లు అనేవాడు అనమాట, ఏంటి బంగారం అంటావు, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే పెళ్ళైంది కదా, అది కొనవు, ఏం చెయ్యవు, మిగతా మేము తీసుకోకుండా ఎప్పుడు చూసినా బంగారం అనే అంటావు ఎందుకు అని చెప్పి చాలా కోప్పడేవాడు, విసుక్కునేవాడు అనమాట.
నన్ను ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా కూడా నేను అసలు అవేం పట్టించుకోకుండా, నీకు ఇప్పుడు అర్థం కాదులే బాబు, ఫ్యూచర్లో నీకే తెలుస్తుంది, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదని చెప్పి నేను ఆయన మాటల్ని లైట్గా తీసుకొని నేను నా శాలరీ మొత్తం నేను దాచుకొని నేను బంగారం మీదనే ఇలానే కొన్నానండి. 2 గాజులు నీకు అంత పెద్ద విషయం అని చాలామంది అనుకోవచ్చు, కానీ నేనుండే సిచ్యువేషన్లో నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. వేరే ఇంకెవ్వరిని ఒక్క రూపాయి అడగకుండా, ఈవెన్ మా అమ్మని కూడా అడగకుండా నా సంపాదనతో కొన్న మొట్టమొదటి బంగారం ఇదేనండి. అందుకే నాకు చాలా ఎమోషన్ అనమాట ఈ బంగారు గాజులు అంటే. నేను ఇది కొనేటప్పుడు చాలామంది అన్నారండి, బంగారం అంటే ఎందుకు నీకు ఇంత పిచ్చి 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 అని. ఏమో అండి నాకు తెలీదు. నేను ఒకటి నేను వేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే నాకు బంగారం వాల్యూ ఏంటో తెలుసండి. మనకు అవసరమైనప్పుడు అది అమ్మలాగా ఎంత ఆదుకుంటుందో, అలాగే దానివల్ల మనకి ఎంత లాభం వస్తుందో నాకు తెలుసు అనమాట. సో నేను అందుకే ఎంతమంది నా గురించి ఏమని అనుకున్నా కూడా, నాకు బంగారం అంటే దీనికి ఇంత పిచ్చేందుకని నా గురించి ఎంతమంది అనుకున్నా కూడా, నా దగ్గర ఉన్న ప్రతి రూపాయిలో వేస్ట్ ఖర్చులన్నీ నేను తగ్గించుకొని ఒక పావలా అయినా కూడా నేను బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి నేను చాలా ప్రయత్నిస్తానండి. సో అప్పుడు మా ఆయన అనేవాళ్ళు కదా, ఎందుకు బంగారం మీద అంత చేస్తావు, అసలు ఏం కొనవు, బయటవేం కొనవు, ఎక్కడికి వెళ్ళవు, ఎంజాయ్ చేయవు అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇంత రేటు పెరిగి నెక్స్ట్ మాకు అవసరమైనప్పుడు అదే కదా, మాకు అప్పుడు సడన్గా మాకు ఏదైనా అవసరమైతే దాన్నే కదా తాకట్టు పెట్టి నేను అమౌంట్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మా ఆయన సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుందండి బంగారం వాల్యూ మా ఆయనకు కూడా. అలాగే ఇప్పటికే ఈ రేట్లు పెరగడం వల్ల ఈ మగవాళ్ళందరికీ తెలిసింది దాని వాల్యూ ఏంటో. అదొక ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది అని కూడా ఇప్పుడు అర్థమైంది. బంగారం ఆడవాళ్ళం కొంటామంటే ఇంకెప్పుడు మగవాళ్ళు అడ్డు చెప్పరండి. ఎందుకంటే అది ఒక ఆభరణమే కాదు, ఆడవాళ్ళు ధరించే ఆభరణమే కాదు, అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. అలాగే మనకి ఎప్పుడు కావాలనుకున్న వెంటనే మనీని అక్యుములేట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది అనమాట. సో ఇంకెప్పుడు అడ్డు చెప్పరు. వీలైతే వాళ్ళ మట్టుకు వాళ్ళే కొనిస్తారు బంగారాన్ని ఆడవాళ్ళకి. సో ఇది బ్యాంక్లోకి అయితే నిన్ననే వెళ్ళిపోయిందండి. వెళ్ళే ముందే వీడియో తీసుకొని పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇది ఎప్పుడు విడిపిస్తానో నాకు తెలియదు కదా, అందుకే ఈ గాజుల్ని నేను తీసుకోవడం వల్ల నాకైతే ఎంత బెనిఫిట్, ఎంత లాభం వచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. విషయం మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దయచేసి నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి. ఇంట్లో పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకోవడం కోసం చదివిన చదువును వదిలేసి, మా ఎయిమ్స్ని వదిలేసి ఇంట్లో ఉండిపోతామండి. పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, కెరియర్ని కూడా పక్కన పెట్టేసి మాలాంటి హౌస్ వైఫ్స్ వాళ్ళ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మా వీడియోస్ని లైక్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్ బాయ్.